హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ఇవాల్టి క్లాస్లో వచ్చేసి న్యూస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనం లాస్ట్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలానే ఏబిపిఎస్సీ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎస్ఎస్సి, ఐబీ ఇట్లాంటివి. వీటిలో మనం ఎక్కువ గమనిస్తే సిఏపిఎఫ్ వీటిల్లో టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట. కరెంట్ అఫైర్స్లో వీటికి ఎక్కువ షేర్ ఇస్తున్నారు టర్మ్స్ ఇన్ న్యూస్ అనేవి. ఈ టెర్మినాలజీస్ అనేవి కొన్ని వార్తల్లో ఉంటాయి. వాటికి సంబంధించి ఏమున్నాయనేది ఇవాల్టి క్లాస్లో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్రతి టర్మ్ని తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి ఇవి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి అయితే చాలా వరకు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతిరోజు ఇవి ఫాలో అవుతూ మీరైతే నోట్ చేసుకోండి. సో ఇవాళ వచ్చేసి మనము వన్ వీక్ అనమాట. మనకి 5th నుంచి 12th జూలై వరకు. సో 5th నుంచి 12th జూలై వరకు ఉన్నటువంటి ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయో ఒక్కొక్క టర్మ్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కొన్ని మనకి జిమెక్స్ 2023 అని చెప్పేసి కొన్ని కనిపిస్తుంది. జిమెక్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఆ సోహగాయ్ బర్వా వైల్డ్ లైఫ్ సాంచురీ కూడా వార్తలో ఉందన్నమాట. ఫస్ట్ దీని గురించి చూద్దాము, అసలు ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందని చూద్దాం, తర్వాత రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి జిమెక్స్ అనేది ఏంటి? సో జిమెక్స్ 2023 అంటే ఇదేంటంటే మనకి నేవీకి సంబంధించిన అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భాగంగా మన దేశానికి ఇంకో దేశానికి సంబంధించినటువంటి జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట జిమెక్స్ అనే వర్డ్. కాబట్టి ఇక్కడ ఎవరికంటే జపాన్ ఇండియాకి సంబంధించిన మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియాకి జపాన్కి సంబంధించిన మ్యారిటైమ్ ఎక్సర్సైజ్నే జిమెక్స్ అంటారు. ఇప్పుడు ఇది 2023లో జరుగుతుంది కాబట్టి దీన్ని 2023 అని చెప్పేసి పిలుస్తున్నారు. జిమెక్స్ 23 అని పిలుస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? సో ఎప్పుడైనా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చూసుకున్నప్పుడు ఏ కంట్రీకి జరుగుతుందో చూసుకునేటప్పుడు నెక్స్ట్ వెన్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్లో వెన్యూ కూడా అడుగుతున్నారు. వేదిక అంటే ఎక్కడ జరుగుతుందని చెప్పేసి ఇది విశాఖపట్నంలో జరుగుతుంది. సో విశాఖపట్నంలో ఈ జిమెక్స్ అనేది జరుగుతుంది. సో ఇది మిలిటరీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భాగంగా ఆర్మీకి సంబంధించింది కాదు, ఎయిర్ ఫోర్స్ సంబంధించి కాదు, నేవీకి సంబంధించి అనమాట. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇండియాకి జపాన్కి మధ్య. సో నెక్స్ట్ సోగాయ్ బర్వా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఎందుకు వార్తల్లో ఉందంటే సో ఇక్కడ చూడండి. సో ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది మహారాజ్గంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్. సో ఆన్ ది నార్థర్న్ సైడ్ ద సాంచురీ షేడ్ బోర్డర్ విత్ ది ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ది నేపాల్. సో నేపాల్ ఈస్టర్న్ సైడ్ వచ్చేసి ఇది బీహార్లోని వాల్మీకి టైగర్ రిజర్వ్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటుంది. అసలు ఈ సోగాయ్ బర్వా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఎందుకు వార్తలు రావడం జరిగిందంటే రీసెంట్గా అక్కడ ఒక చిరుతపులి అనేది అనుమానాస్పదంగా అంటే మనకి సస్పెక్టెడ్గా చనిపోయింది అనమాట. సస్పెక్టెడ్గా చనిపోయింది. సో అది ఎందుకు చనిపోయిందని చెప్పేసి ఎవరు కూడా దాన్ని నిర్ధారించలేకపోయారు. సో ఇలా వార్తలు రావడం వల్ల ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. కొత్త టర్మ్గా అనిపించింది చాలా మందికి. ఈ వైల్డ్ లైఫ్ సాంచురీకి సంబంధించి తెలుసుండకపోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అలానే ఇది నేపాల్తో బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత బీహార్లో ఉన్నటువంటి వాల్మీకి టైగర్ రిజర్వ్. సో మనకి వాల్మీకి టైగర్ రిజర్వ్తో కూడా బోర్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఏమన్నాయి చూద్దాం. సో నెక్స్ట్ జియో కోడింగ్ అని చెప్పేసి ఒక టర్మ్ వార్తల్లో ఉంది. జియో కోడింగ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అసలు ఏంటి జియో కోడింగ్ అంటే ఏంటి, అది దేనికి సంబంధించింది, ఏ దేశానికి సంబంధించినది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, రీసెంట్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సో జిఎస్టీ మీకు అందరికీ తెలుసు కదా జిఎస్టీ. సో జిఎస్టీ అనేది మొట్టమొదటిసారి తీసుకొచ్చింది న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో చాలా వరకు ఫేమస్ అయింది అనమాట. తర్వాత మన ఇండియాకి తీసుకొచ్చింది జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టీ అనేది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. మనకి ట్యాక్స్ స్ట్రక్చర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటాయి. అందులో భాగంగా ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ దగ్గర ఇది ట్యాక్స్ అనేది పడుతుంది. సో ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ గుర్తుపెట్టుకోండి. అలానే ఈ జిఎస్టీలో చాలా ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కూడా కలిపి అందులో విలీనం చేసి ఈ జిఎస్టీని తీసుకొచ్చారు. దీన్ని 101 అమెండ్మెంట్ ద్వారా, సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే సో 101st అమెండ్మెంట్ ద్వారా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట జిఎస్టీని మన ఇండియాలో. ఈ జియో కోడింగ్ అనేది ఈ జిఎస్టీకి సంబంధించిన అనమాట. జిఎస్టీ అని ఉంది కదా, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇందులో మేడ్ ఏ జియో కోడింగ్ ఫంక్షనల్లీ లైవ్ ఫర్ ది ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు జియో కోడింగ్ అనేది? అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే జిఎస్టీఎన్ వాళ్ళు తీసుకొచ్చారు. అసలు ఏంటి దీని ఉపయోగం అంటే రీసెంట్గా చాలా రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫేక్ అనమాట, ఫేక్గా జిఎస్టీ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫేక్ అనమాట. సో మన ఇండియాలో ఫేక్ జిఎస్టీ ఇన్వాయిసెస్ తయారు చేయకుండా ఫేక్ జిఎస్టీ ఇన్వాయిసెస్ అనేవి తయారు చేస్తున్నారు. వీటిని అరికట్టడానికి వీలైతే జియో కోడింగ్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ టర్మ్ దేనికి సంబంధించినంటే జిఎస్టీకి సంబంధించింది అనమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, తకేషిమా ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్ వార్తల్లో ఉంది. సో టర్మ్ అనే కాకుండా ఇది కొన్ని ప్లేసెస్ కూడా ఇక్కడ మిక్స్ చేస్తాను మీకు అర్థమయ్యేదానికి. ఈ తకేషిమా అంటే ఇవన్నీ మిస్లేనియస్ అనమాట. మనకి 5th నుంచి జూలై అలానే 12th వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ ప్లేసెస్ అవన్నీ కూడా మిస్లేనియస్గా తీసుకున్నాను. సో ఇక్కడ తకేషిమా ఐలాండ్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు ఉందో చూద్దాం.
రీసెంట్లీ జపాన్ లార్జ్డ్ ఏ ప్రొటెస్ట్ విత్ ది సౌత్ కొరియా ఓవర్ మిలిటరీ డ్రిల్స్ ఇన్ ది కండక్టెడ్ ఆన్ ది డిస్ప్యూటెడ్ తకేషిమా ఐలాండ్. రీసెంట్గా ఏమైందంటే ఈ తకేషిమా ఐలాండ్ దగ్గర సౌత్ కొరియా దేశానికి సంబంధించిన వాళ్ళు, దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన వాళ్ళు మిలిటరీ అనేది కొన్ని డ్రిల్స్ చేసింది అనమాట. మిలిటరీ డ్రిల్స్ అనేది చేసింది. దానికి అగైనెస్ట్గా జపాన్ వాళ్ళు అయితే ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం జరిగింది అనమాట. డిప్లొమాట్స్ వీళ్ళందరూ కూడా చేశారు తకేషిమా ఐలాండ్ దగ్గర. అయితే ఈ తకేషిమా ఐలాండ్ అనేది ఎక్కడుంది, జాగ్రఫీ పరంగా మనం చూసుకోవాలి కదా, ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సీ ఆఫ్ జపాన్. సో మిడిల్ ఆఫ్ ది సీ ఆఫ్ జపాన్, మనకి జపాన్ సముద్రం దగ్గర మిడిల్లో ఈ ఐలాండ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ ది డోక్డో. దీన్ని 2 పేర్లతో పిలుస్తారు. డోక్డో అని చెప్పేసి సౌత్ కొరియాలో పిలుస్తారు, తకేషిమా అని చెప్పేసి జపాన్లో పిలుస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి కురియన్ ఐలాండ్స్ ఉన్నాయి, పసిఫిక్ ఓషన్లో ఉంటాయి. జపాన్ వాళ్ళు ఏమని పిలుస్తారు, వాటిని ఏమని పిలుస్తారంటే నార్థన్ ఐలాండ్స్ అని పిలుస్తారు. సో రష్యా వాళ్ళు వచ్చేసి కురియన్ ఐలాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో నేమ్తో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ తకేషిమా ఐలాండ్ని జపాన్ వాళ్ళు తకేషిమా ఐలాండ్ అంటారు, సౌత్ కొరియా వచ్చేసి డోక్డో ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ టర్మ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఓపెన్ కిన్లిన్ అని చెప్పేసి ఒక టర్మ్ వార్తల్లో ఉంది, ఓపెన్ కిన్లిన్ అనేది. సో అసలు ఏంటి, ఇటువంటివే ఎక్కువగా ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. అక్కడ టర్మ్ ఇచ్చేస్తారు. ఇటీవల ఓపెన్ కిన్లిన్ అనే పదం అనేది వార్తల్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది, సో రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ అని చెప్పేసి అడుగుతారు. అక్కడ చెప్తారు వాళ్ళు. సో ఇట్స్ ఏ ఆపరేటింగ్ సిస్టము, సో ఇట్స్ ఏ మిసైల్ నేము, ఇట్స్ ఏ న్యూ ప్లాన్ స్పీస్, ఇట్స్ ఏ నెక్స్ట్ స్పేస్ ప్రోగ్రామ్, ఇట్లా పిలుస్తూ ఉంటారు. కాబట్టి టర్మ్ అనేది ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ అనేది చేయగలరు అనమాట. కాబట్టి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఓపెన్ కిన్లిన్ అనేది రీసెంట్గా చైనా అనమాట. చైనా కంట్రీ ఏం చేసిందంటే వాళ్ళు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చైనాలోనే మొట్టమొదటి ఓపెన్ సోర్స్, ఫస్ట్ టైము ఓపెన్ సోర్సు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ తెలుసు కదా అందరికీ, మనకి ల్యాప్టాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. కొత్త ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత ఓఎస్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. అటువంటి దాన్ని చైనా వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఓపెన్ సోర్సు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దాని పేరు ఏంటంటే ఓపెన్ కిన్లిన్ అని చెప్పేసి దానికైతే నేమ్ అనేది పెట్టారు. ఇది ఈ టర్మ్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి టర్ము. నెక్స్ట్ ఉబినాస్ వోల్కానో. సో ఉబినాస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ వోల్కానో, ఒక అగ్నిపర్వతం అనమాట. సో అగ్నిపర్వతం అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకు ఉందో చూద్దాం. సో పెరు రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ది మొకగ్వా రీజన్ డ్యూ టు ది ఆన్ గోయింగ్ యాక్టివిటీ ఆఫ్ ది ఉబినాస్ వోల్కానో. ఈ ఉబినాస్ వోల్కానో అనేది రీసెంట్గా విస్ఫోటనం చెందిందనమాట, ఎరప్ట్ అయింది, లావాని వెదజల్లుతూ ఉంది. సో అందువల్ల పెరు దేశంలో ఇమ్మీడియట్గా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఉబియాస్ ప్రాంతంలో ప్రకటించారు. సో ఈ వోల్కానో వల్ల, అందువల్ల ఇది వార్తల్లో ఉంది. కాబట్టి ఉబినాస్ వోల్కానో అనేది ఎక్కడ ఉందంటే పెరులో ఉందన్నమాట. సో పెరు దేశంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పెరు ఎక్కడ ఉంది, దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్సైజు. ఇక్కడ చూడండి సాల్వెక్స్. సో సాల్వెక్స్ అనేది వార్తల్లో ఉంది. ఈ సాల్వెక్స్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి కదా, కానీ ఎగ్జామినేషన్ పరంగా అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్లీ ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ సాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సైజ్ సాల్వెక్స్ వాజ్ కండక్టెడ్ ది కొచ్చి. సో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన నేవీ, ఇండియన్ నేవీ, అలానే భారత నేవీ, అలానే యుఎస్ నేవీ, అమెరికాకి సంబంధించిన నేవీ ఇద్దరు కూడా డ్రిల్స్ లా చేశారు అనమాట. ఇద్దరు కూడా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ లాగా చేశారు. దాని పేరే సాల్వెక్స్ అనమాట. ఇక్కడ అబ్రివేషన్ ఇచ్చారు కదా దానికి సంబంధించి మొత్తం కూడా. ఇది ఎక్కడ జరిగిందయా అంటే కొచ్చి అనమాట, కేరళలోని కొచ్చి దగ్గర ఈ డ్రిల్స్ అనేది జరిగింది. కాబట్టి సాల్వెక్స్ అనేది అంటే ఇట్స్ ఏ మ్యారిటైమ్ ఎక్సైజ్ బిట్వీన్ ది యుఎస్ నేవీ అండ్ ఇండియన్ నేవీ. ఓకేనా. నెక్స్ట్ టర్మ్స్ ఏమున్నాయి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైగ్లేరియా ఫ్లవరీ అని చెప్పేసి ఒక టర్మ్ వార్తలో ఉంది. నైగ్లేరియా ఫ్లవరీ అని చెప్పేసి ఒక టర్మ్ వార్తలో ఉంది. ఇదేంటి, సో ఇక్కడ రీసెంట్గా ఏం జరిగిందంటే కేరళలో జరిగింది ఈవెంట్. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి, సో కేరళలో 15 సంవత్సరాలు ఒక అబ్బాయి చనిపోయాడు. ఎందుకు చనిపోయారని చెప్పేసి వైద్యులందరూ కూడా ఒకసారి పరిశీలిస్తే అందరూ కూడా విస్తుపోయారు. సో ఆశ్చర్యపోయారు అనమాట. అటువంటిది ఉందా ఇప్పటివరకు మానవుల్లో, ఇటువంటి డిసీజ్ ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. ఇదేంటంటే ఒక అమీబా అనమాట. మీకు తెలుసు కదా అమీబా, మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం. సో అమీబా గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా బుక్స్లో, వాటిలో, సైన్స్లో. ఈ అమీబా అనేది ఏంటంటే ఇదేం చేస్తారంటే చాలా చాలా రేర్గా ఉంటుంది ఇన్ఫెక్షన్. ఇది ఏం చేస్తారంటే కంప్లీట్గా బ్రెయిన్ ఈటింగ్. సో బ్రెయిన్ ఈటింగ్ అమీబాని పిలిచారు. ఈ అమీబా ఏం చేస్తుంటే మానవుని యొక్క మెదడులోకి వెళ్ళి ఆ మెదడు మొత్తాన్ని కూడా తినేస్తుంది. సో మెదడు అనేది ఫంక్షన్ ఆగిపోతే ఆటోమేటిక్గా బ్రెయిన్ డెడ్ చనిపోతారు మనుషులు. సో ఏ జీవైనా సరే దాని యొక్క బ్రెయిన్ అనేది డెడ్లో వెళ్ళిపోయినప్పుడు చనిపోతారు. ఇలా ఆ ఇన్ఫెక్షన్ అయ్యి బ్రెయిన్కి మొత్తం తినేస్తుంది అనమాట. రోజులు తినేస్తున్న వల్ల ఆ అబ్బాయి 15 సంవత్సరాల అబ్బాయి అతను కేరళ చనిపోయాడు. కాబట్టి దాని పేరేందంటే, ఆ అమీబా పేరేందంటే సో ఇదనమాట. సో గుర్తుపెట్టుకోండి, నైగ్లేరియా
ఫ్లవరీ అని చెప్పేసి దాని యొక్క ఫోవలియర్ అని చెప్పేసి దాని యొక్క నేము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి టేలర్ గ్లేషియర్. సో గ్లేషియర్ అంటే తెలుసుకుని మీకు హిమానీపాతం అంటాము తెలుగులో. ఈ హిమానీపాతం అనేది వార్తల్లో ఉంది. టేలర్ గ్లేషియర్, సియాచిన్ గ్లేషియర్ మీకు చదువుకొని ఉంటారు, ఫెడ్చెంకో గ్లేషియర్ చదువుకొని ఉంటారు, ఇట్లా మనము జమ్మూ గ్లేషియర్ ఇట్లా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ టేలర్ గ్లేషియర్ అనేది ఎందుకు వార్తల్లో ఉందో చూడండి. రీసెంట్లీ ఆఫ్టర్ మోర్ దాన్ ఏ సెంచరీ ఆఫ్ ది ఇంటిగ్రీ, సో సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ వైట్ టేలర్ గ్లేషియర్ ఇన్ అంటార్క్టికా బ్లీడ్స్ ది క్రిమ్సన్. సో క్రిమ్సన్ రెడ్, సో క్రిమ్సన్ రెడ్ డ్రూల్ ఫ్రమ్ ఇట్స్ ది టంగ్. సో ఈ గ్లేషియర్ దగ్గర రీసెంట్గా ఏమైందంటే ఒక దట్టమైనటువంటి ఈ పొగ లాంటిది కావచ్చు, పొగలాగా ఉంటుంది, కొంచెం దట్టంగా ఉంటుంది, చాలా వరకు దట్టంగా ఉంటుంది. ఈ గ్లేషియర్ నుంచి అంటే మంచు అది చాలా దట్టంగా ఉంటుంది. హిమానీపాతంలో మనం చూస్తుంటాం కదా, సో మంచు అనేది వాటర్ లాగా వస్తూ ఉంటుంది. అటువంటిది రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఎలా అంటే క్రిమ్సన్ రెడ్ కలర్లో వస్తుంది. మామూలు ఎక్కడైనా హిమానీపాతం అంటే ఏంటి, మంచులో వాటర్ అనేది వైట్ కలర్లో వస్తుంది. సో వైట్ లైట్గా బ్లూ, స్కై బ్లూ మిక్స్ అయ్యి ఉంటుంది కదా. సో మనకి ఈ అల్విడో అంటే సూర్యకిరణాలు పడడం వల్ల అది రిఫ్లెక్షన్ అవుతుందంట మంచు మీద, కాబట్టి అది మనకి లైట్ స్కై బ్లూ నెక్స్ట్ వైట్ మిక్స్ అయి ఉంటుంది మంచు అనేది, ఆ కలర్లో రావాలి. కానీ అంటార్క్టికాలో ఇక్కడ ఈ హిమానీపాతం అనేది క్రిమ్సన్ రెడ్ కలర్లో వస్తుంది అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లోకి అయితే రావడం జరిగింది. కాబట్టి టేలర్ గ్లేషియర్ అనేది ఎక్కడ ఉందంటే అంటార్క్టికాలో ఉంటుందని చెప్పేసి ఇదైతే జాగ్రత్త పరంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇండెక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మీరు వినే ఉంటారు ఈ టర్మ్ గురించి, మొత్తం ఈ సెంటెన్స్ గురించి. ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇండెక్స్ అని మన ఇండియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాంతాల్లో ఫార్మర్స్ ఎక్కువగా ఛాలెంజెస్, ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, సో CRIDA అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. ఇది ఒకటి. ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూషన్ అండర్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్. సో ఐకార్ కింద ఈ CRIDA అనే ఇన్స్టిట్యూషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఐకార్ తెలుసుకున్న అందరికీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. మన దేశంలో మొత్తం అగ్రికల్చర్ రీసెర్చ్ మొత్తం కూడా ఇదే చేస్తూ ఉంటుంది. దాని కింద పనిచేసే CRIDA అనేది దీన్ని తీసుకొచ్చింది అనమాట. దీన్ని తీసుకొచ్చింది. స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఏ కైండ్ ఆఫ్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ది ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇండెక్స్. సో మామూలుగా మనము భారతదేశంలో కొన్ని ప్రాంతాల గురించి చూద్దాం. సో ఎక్కడికో ఎందుకు, మన తెలుగు రాష్ట్రంలో చూసుకుందాం, రాయలసీమ రీజను. సో రాయలసీమ రీజన్లో చాలా వరకు పంటలని చాలా తక్కువ అనమాట కంపేర్ టు కోస్తా. మన కోస్తా ప్రాంతం చూసుకున్నా, తెలంగాణ కొన్ని ప్రాంతాలు, ఖమ్మం రీజన్ చూసుకున్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే రాయలసీమలో ఏం జరుగుతుందంటే అటు పశ్చిమ కనుమలు, ఇటు తూర్పు కనుమలు ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది అన్నమాట రాయలసీమ. మాన్సూన్స్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ అట వెళ్తుంది, కానీ పశ్చిమ కనుమలు ఆపేస్తాయి. ఇటు నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు తూర్పు కనుమలు ఆపేస్తాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా డెజర్ట్లా మారిపోతూ ఉందన్నమాట. సో అక్కడ పంటలు చాలా తక్కువ పండుతాయి, కాబట్టి ఫార్మర్ డిస్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో విదర్భ రీజన్ కావచ్చు, నాందేడ్ రీజను, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ దగ్గర బాగేల్ఖండ్ రీజను, బుందేల్ఖండ్, ఈ ప్రాంతం అంతా చూడండి ఎడార్లా మారిపోయి ఉంటాయి. మనకి నార్త్ కర్ణాటక కావచ్చు, బీదరు, గుల్బర్గా రీజను, ఇక్కడ ఫార్మర్స్ అనేవి ఎక్కువ డిస్ట్రెస్, అంటే వాళ్ళకి పంటలు సరిగా పండగ, వాళ్ళు సైకాలజికల్గా చాలా ప్రెజర్ ఉంటుంది ఫార్మర్స్ మీద. సో అటువంటి ఈ డిస్ట్రెస్ ఇండెక్స్ని రిలీజ్ చేసి ఏ ప్రాంతంలో ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ముందుగానే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉంది, సో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి రైతులకి ముందుగానే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ పంజాబ్ రెజిమెంటు. సో పంజాబ్ రెజిమెంటు మామూలుగా మనకి ఆర్మీ ఉంది కదా, సో ఆర్మీ అనేది మనకి రెజిమెంట్ లా ఉంటుంది. సో మద్రాస్ రెజిమెంట్ అంటారు, కుమావ్ రెజిమెంటు, ఇట్లా మనకి నేమ్ ఉంటాయి కదా, పంజాబ్ రెజిమెంటు. అయితే ఇప్పుడు ఈ పంజాబ్ రెజిమెంట్ అనేది వార్తలకు ఎందుకు వచ్చిందని మనం చూద్దాం. మనం కరెక్ట్గా 1 month బ్యాక్ ఒక కరెంట్ ఈవెంట్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక క్లాస్ అనేది డిస్కస్ చేసుకున్నాం ఒక ఈవెంట్ గురించి. ఆ ఈవెంట్ ఏంటంటే బల్లిస్టీ, బస్టిల్లీ డే పరేడ్ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మనకి మామూలుగా 107 years అయిందనమాట. అందువల్ల ఫ్రాన్స్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది హిస్టారికల్ డెవలప్మెంట్ సోల్జర్స్, అంటే మనం నేషనల్ డే జరుపుకుంటాం, రిపబ్లిక్ డే, అట్లా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు? ఈ ఫ్రాన్స్ అనమాట. తిరుగుబాటు తర్వాత, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత డిక్టేటర్స్ అగైనెస్ట్ పోరాడతారు కదా ఫ్రెంచ్ ప్రజలందరూ, అప్పుడు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. దీనికి PM మోదీని, సో ఎవరినంటే ప్రైమ్ మినిస్టర్, భారత ప్రధానమంత్రిని ఇన్వైట్ చేస్తారన్నమాట ఈ బస్టిల్లీ డేకి. దీనికి ఆర్మీ పరేడ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి ఆర్మీ పరేడ్. కాబట్టి ఈ పరేడ్లో మన ఇండియా నుంచి పంజాబ్ రెజిమెంట్ అనేది పాల్గొంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుందంటే ఇది వచ్చేసి ప్యారిస్లో జరుగుతుంది. సో ప్యారిస్లో ఈ డే అనేది జరుగుతుంది అనమాట. బస్టిల్లీ డే పరేడ్ అనేది జరుగుతుంది. ఆర్మీస్ అన్ని బెల్జియం కావచ్చు, చుట్టుపక్కల దేశాలు జర్మనీ అన్ని కూడా పాల్గొని వాళ్ళ ఆర్మీ అనేది పరేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా మన ఇండియన్ ఆర్మీ నుంచి పంజాబ్ రెజిమెంట్ అనేది రిప్రజెంట్ అయితే చేస్తుంది అనమాట. అది. సో నెక్స్ట్ వచ్చేసి అర్బన్ 20 సమ్మిట్.
సో అర్బన్ 20 సమ్మిట్ అనేది వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ 2-day అర్బన్ 20 మేలర్ సమ్మిట్ విచ్ వాజ్ హోస్టెడ్ బై ది చైర్ సిటీ అహ్మదాబాద్ ఇన్ గాంధీనగర్. సో అహ్మదాబాద్ ఆ మేయర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అర్బన్ సమ్మిట్లో భాగంగా అక్కడ అహ్మదాబాద్కి సంబంధించిన వాళ్ళు చైర్మన్షిప్ అనేది చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్లో జరిగిందనమాట, గుజరాత్లోని. సో కన్క్లూడెడ్ విత్ ది హ్యాండ్ ఓవర్ ఆఫ్ ది కమిక్యూ ఫ్రమ్ ది మేయర్స్ టు ది G20 లీడర్స్. ఇప్పుడు G20కి సంబంధించి, సో G20కి సంబంధించిన 2023 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమ్మిట్స్ అనే అర్బన్ 20 సమ్మిట్ ఇవన్నీ కూడా G20లో భాగంగా జరుగుతూ ఉన్నారన్నమాట. సో ఇందులో ఇండియాకి సంబంధించిన సిటీకి సంబంధించిన మేయర్స్ అందరూ కూడా వచ్చి పాల్గొంటారు, అందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ కుయ్ లాంగ్వేజ్, చాలా ఇంపార్టెంట్. కుయ్ లాంగ్వేజ్ వార్తల్లో ఉంది. అసలు ఈ కుయ్ లాంగ్వేజ్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఈ కుయ్ లాంగ్వేజ్ దేనికి సంబంధించి ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. వీళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్గా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మండలి క్యాబినెట్ ఉంది కదా, ఒడిశా క్యాబినెట్ ఏం చేస్తారంటే ఈ కుయ్ లాంగ్వేజ్ని కూడా మీరు కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, 22 లాంగ్వేజ్ ఉంటాయి. సో మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ అనమాట. సో 8వ షెడ్యూల్లో 22 లాంగ్వేజ్ ఉంటాయి అనమాట. ఈ 22 లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్కి అభ్యర్థించారు అనమాట, అంటే రిక్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ వర్కింగ్ అన్నది విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. సో అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ట్రైబ్స్ అట్లా ఇట్లా అనుకుంటారు, కాదు. సో అఫీషియల్ లాంగ్వేజ్ అనేది ఏ షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ వర్కింగ్ అన్నది హోమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి 22 లాంగ్వేజ్లో ఇది కూడా యాడ్ చేయమని చెప్తూ ఉన్నారు. అయితే 22 లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ 22 లాంగ్వేజ్ ఉన్నాయి కదా, వాటిలో లేదు. ఉర్దూ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీరీ ఉంటుంది, ఉర్దూ కూడా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అయితే ఉండదు అనమాట. తెలుగు, తమిళ్, మలయాళం అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇవి కంప్లీట్గా వార్తలు ఉన్నటువంటి టర్మ్స్ అనమాట. అంటే ప్లేసెస్ అయితేనేమి, డిఫరెంట్ వర్డ్స్ అయితేనేమి, ప్లేసెస్ అయితే అన్నీ కూడా ఇక్కడ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి క్లాస్ అని అందిస్తూ ఉంటాను, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఇది ఎగ్జామినేషన్లో కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ వెయిట్ అనేది ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్.